ట్రాన్స్కోకు నీటిపారుదల శాఖ భారీగా బకాయిలు పడింది. ఏకంగా 4,000 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంది. బిల్లు చెల్లిస్తేనే కరెంట్ ఇస్తామని ట్రాన్స్కో తేల్చి చెప్పింది. దాంతో పంప్ హౌస్లకు విద్యుత్ అంతరాయం కలుగుతోంది. ఫలితంగా రైతులకు సాగునీరు అందించడంలో తీవ్ర అంతరాయం కలుగుతోంది. రాష్ట్రంలో పంట కీలక దశలో ఉన్న సమయంలో కరెంటు సమస్య తలెత్తింది. ట్రాన్స్కోకు నీటిపారుదల శాఖ బకాయి పడడమే అందుకు కారణం. 4,764 కోట్ల రూపాయల బకాయి ఇవ్వాల్సి ఉంది. బిల్లు ఇవ్వాలని కోరితే రేపు మాపని ఇరిగేషన్ శాఖ కాలయాపన చేస్తోంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రాన్స్కో విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో కీలక దశలో ఉన్న పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు పంపు హౌజులలో మోటార్లను నడిపేందుకు అనుమతి నిరాకరించింది. మరికొన్ని చోట్ల పగటిపూట మాత్రమే కరెంటు సరఫరా చేస్తూ రాత్రిపూట పూర్తిగా బంద్ చేసింది. రిజర్వాయర్లు, ప్రాజెక్టులో నీటి వనరులున్నా పంపు హౌజులు సామర్థ్యం మేరకు పనిచేయని పరిస్థితి నెలకొంది. సాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతోంది. లిఫ్ట్ పథకాలు అంతంత మాత్రంగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో సాగునీటి పారుదల శాఖ మేజర్ ప్రాజెక్టులను చేపట్టింది. లిఫ్ట్ స్కీములను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, దేవాదుల, కల్వకుర్తి, రాజీవ్ బీమా లిఫ్టులు కొనసాగుతున్నాయి. వాటి పరిధిలో ఆయకట్టుకు నీరందించడంలో ఆయా ప్రాజెక్టులది కీలక పాత్ర. పంపు హౌజుల నిర్వహణకు ప్రత్యేకంగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసింది. ట్రాన్స్మిషన్ లైన్లను నెలకొల్పింది. ట్రాన్స్కో విభాగం విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. ట్రాన్స్కో విభాగానికి ప్రభుత్వం 4,764 కోట్ల బకాయి ఉంది. ఇప్పటికే పూర్తయిన లిఫ్ట్ స్కీముల పనులకు 863.51 కోట్లు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులకు సంబంధించి పంపు హౌజుల నిర్మాణం, విద్యుత్ సరఫరా కోసం 3,900.81 కోట్లు కలిపి మొత్తంగా 4,764.32 కోట్ల నిధులను ఇరిగేషన్ శాఖ చెల్లించాల్సి ఉంది. దాంతో బకాయి బిల్లులు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని ఇరిగేషన్ శాఖకు ట్రాన్స్కో తేల్చి చెప్పింది. గోదావరి బేసిన్లో సమ్మక్క సాగర్, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, విడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ జలాశయాలతో పాటు కృష్ణా బేసిన్లో చూరాల, శ్రీశైలం సాగర్తో పాటు అన్ని మధ్యతరహా ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలున్నాయి. జలాశయాల ఆధారంగా పలు లిఫ్ట్ పథకాలు రన్ అవుతున్నాయి. ట్రాన్స్కో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రస్తుతం ఆయా లిఫ్ట్ పథకాలకు వినియోగించని నీటి ఎత్తిపోతలను కొనసాగించలేని పరిస్థితి లేదు. దేవాదుల పథకానికి సేమ్ సిచ్యువేషన్. రిజర్వాయర్లో నీళ్లున్నా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నా కేవలం పగటిపూట, అది కూడా కొన్ని గంటలు మాత్రమే ట్రాన్స్కో విద్యుత్ సరఫరా చేస్తోంది. దీంతో డిమాండ్, పంపు హౌజుల సామర్థ్యం మేరకు నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడింది. పంటలు ఎండిపోయే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితిని ట్రాన్స్కో అధికారులకు విన్నవించినా విద్యుత్ సరఫరాకు అంగీకరించడం లేదని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటున్నారు. రాష్ట్రంలో వివిధ లిఫ్ట్ పథకాల్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. కల్వకుర్తి, రాజీవ్ బీమాలోని 4 పంపు స్టేషన్ల చొప్పున, నెట్టెంపాడులోని 3 పంపు స్టేషన్లతో పాటు కోయిల్ సాగర్, అలీసాగర్, గుత్పా, చౌటపల్లి హనుమంతరెడ్డి తదితర కీలక పంపింగ్ స్టేషన్లది ఇదే పరిస్థితి. ఆయా పంపింగ్ స్టేషన్ల నిర్వహణకు సంబంధించి ఏజెన్సీలకు ప్రభుత్వం సకాలంలో నిధులను విడుదల చేయకపోవడంతో నీటి ఎత్తిపోతలకు అంతంత మాత్రంగానే సాగుతుంది. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో ఆయా పంపింగ్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో కొందరు పూర్తిగా మానేయగా మరికొందరు విధులను బహిష్కరిస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసినా ప్రభుత్వం పట్టింపు లేనితనంతో యాసంగి పంటలు చేతికందే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా చొరవ చూపాలని ఇరిగేషన్ అధికారులు కోరుతున్నారు. ఆలస్యమైతే పంట పూర్తిగా ఎండిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట విద్యుత్ సరఫరా చేసి రాత్రిపూట పదే పదే ఆన్ చేయాల్సి వస్తుందని, దీంతో అవి కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.